ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పూలు తెలుస్తుందంటేనే భయంగా ఉంది. ఏం చేద్దాం, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అన్న ఫోన్ చేద్దాం. హలో అన్నా. చెప్పరా కొత్త పిల్ల కొడుక, ఈ టైంలో కాల్ చేసావేంటి? అయినా ఈ టైంలో మంచి మూడ్లో ఉండాలి కదా. మూడా బొంగ, ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక కాలు వణుకుతున్నాయి. ఎందుకురా? ఎందుకేంటన్నా, అటు ఇటు కాకుండా 24 ఏళ్ళకే పెళ్లి చేస్తే ఇలానే ఉంటది మరి. అరే నీకు తెలుసా, నాకు 18 ఏళ్ళకే పెళ్లి చేశారా. ఏజ్ గురించి చెప్పకు. మా తాత 16 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాడు, నన్ను చిన్న వయసులో పెళ్లి చేసుకోమంటే ఎలా? ఇంకొకటి, మా తాత గోల్ ఏంటంటే నా పెళ్లి చూసి చచ్చిపోతాడంట. అది మా వాళ్ళు సీరియస్ తీసుకొని నాకు ఇప్పుడు వద్దన్న గోల చేసి మరి పెళ్లి చేశారు. అరే అయినా శోభనం రోజు చావులో లేదురా. నేను అదే అంటున్నా, మా తాత చస్తాడన్న తొందరలో పెళ్లి చేశారు, మా తాత చావాలన్న ఆనందంలో పెళ్లి చేశారో నాకు అర్థం కావట్లేదు. అయిందేదో అయిపోయింది, ఫస్ట్ నీ శోభనం గురించి ఆలోచించు. అమ్మాయి వస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. ఒరే కంగారు పడి ఏం చేయకుండా ఉండకు రోయ్. అన్న ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తా. అమ్మాయి వస్తుంది. ఓకే ఓకే కానియండిరా. ఈ మల్లెపూలు ఒకటి ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో. వచ్చేసింది. ఓ సారీ. పాలేంటి నీళ్ళల్లా ఉన్నాయి? అవి నీళ్ళేనండి. అదేంటి పాలు గది ఇచ్చేది? పాల ట్రెండ్ పోయిందా? ఏంటో ఈ శోభనం రూల్స్ సడన్ గా చేంజ్ చేశారు. అయ్యో తాగండి. ఓ దాహంగా లేదు కదా, దాహం వేసినప్పుడు తాగుతాను. కూర్చోండి. మీరు కూర్చోండి. అయ్యో పర్లేదండి, మీరే కూర్చోండి. లేడీస్ ఫస్ట్, మీరు కూర్చోండి. ఏం కాదండి, ఏం కాదు, మీరు కూర్చోండి. దీనికి నాకంటే మొహమాటం అనుకుంటా. పర్లేదు, ఇద్దరం ఒకేసారి కూర్చుందామా? ఇది బెటర్. స్వీట్స్ కావాలా? ఏ వద్దు. అలా చూస్తున్నారేంటి? అంటే ఈగలు వాళ్తున్నాయని అలా చూస్తున్నా. ఓ మీరు అలా చూస్తుంటే తినడానికి అనుకున్నా. అయ్యో దీనికి ఇలా అర్థమైందా? చిరుగుద్ది. ఇంకాసేపు అలానే గెల్లితే బెడ్షీట్ చిరుగుద్ది అంటున్నా. ఓ సారీ. మీరు ఈ శారీలో చాలా బాగున్నారు. ఇంతమందికి ఎప్పుడన్నా కట్టుకున్నారా? ఓ సారీ, ఫస్ట్ నైట్ శారీ కదా, ఫస్ట్ టైమే కట్టుకొని ఉంటారు. అంటే నాకు ఫస్ట్ టైం ఫస్ట్ నైట్, అందుకని కొంచెం కంగారులో అలా. సారీ. పర్లేదండి. ఓకే. మీరు కూడా ఈ పంచలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మా తాతది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట. ఓ తిట్టిందా పూడిందా? సర్లే మాట్లాడదాం. అది చెప్పండి. పర్లేదు, మీరే చెప్పండి. లేడీస్ ఫస్ట్ కదా, మీరు చెప్పండి. మీరే చెప్పండి. మీరు చెప్పండి. అయ్యో మీరే చెప్పండి. మీరే. ఇలా అయితే ఈరోజు స్టార్ట్ చేసినట్టే. ఇంతకీ మీరు ఎక్కడ చదువుకున్నారు? మా ఊర్లోనే. మీరెక్కడ చదువుకున్నారు? నేను పక్కూరికి వెళ్ళి చదువుకునేవాడిని. అయ్యో పాపం. దేనికి? మీ ఊరు నుండి పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవారనుకుంటా. నేను బస్లో పోయేటోని. అవునా? అవును, మీరు హైదరాబాద్ లో ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు? 7 years నుండి. ఓ మరెక్కడ జాబ్ చేస్తున్నారు?
చేయకపోతే చాలా కష్టం. మ్, 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 మ్. ఆ, మ్, ఆ, ఆ. ఓ, పడుకుందా? 4 దాకా సొల్లు చెప్తే పడుకోకేం చేస్తుంది? మనం పడుకుందాం. ఈరోజు మొత్తానికి పెండింగే. ఏం చేద్దాం? ఏవండి ఏవండి ఎవరు? ఏవండి దయ్యం 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 దయ్యం. ఏమైందండి? నేను నాకు పెళ్ళైంది కదా, దయ్యం అనుకొని దడుచుకున్నాను. ఎందుకండి అలా అరిచారు? అంటే ఇన్ని రోజులు రూమ్లో సింగిల్గా ఉండేవాని కదా, సడన్గా నిన్ను చూసేసరికి దయ్యం అనుకొని అరిచేశాను. సారీ. అయ్యో అవునా? కాఫీ తీసుకోండి. నేను ఇంకా బ్రష్ చేయలేదు. బెడ్ కాఫీ అండి. అచ్చి బాబోయ్, నేను ఇంతకుముందు కాఫీ తాగాలనుకుంటే ఆఫీస్లో తాగేవాడిని, కానీ ఇప్పుడు బెడ్ మీదే బెడ్ కాఫీ. అయినా పెళ్ళైతే ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా మా తాత వల్లే. తాత నువ్వు సూపర్. ఏవండి కాఫీ? థ్యాంక్ యూ. ఓహో, కాఫీ ఈ రేంజ్లో ఉందంటే. ఏమైందండి? కాఫీ బాలేదా? అలా ఏం లేదు. కాఫీని అటు ఇటు తిరుగుతూ తాగితేనే కిక్ ఉంటుంది తెలుసా. సరే అండి. ఒక్క సిప్పికి చిలకలు ఎగిరిపోయేంటి? ఇదేంటి కాఫీ ఇంత దారుణంగా చేసింది? కాఫీకి నాకే సంబంధం లేదే. ఇది ఇంకెప్పుడు తాగొద్దు. ఇవ్వండి కప్పు. అవును, ఇంతకీ కాఫీ ఎలా ఉందో చెప్పలేదు. అది తిరిపోయింది. ఫస్ట్ సిప్కే పిచ్చెక్కిపోయింది తెలుసా. థ్యాంక్స్ అండి. అయితే రోజు ఇలానే చేయాలి మా ఆయనకి. ఏవండి టవల్? థ్యాంక్ యూ జాను. ఇంతకుముందు నేను స్నానం చేసి వెళ్ళి టవల్తో తుడుచుకునేవాడిని, కానీ ఇప్పుడు నా పెళ్ళం స్నానానికి ముందే టవల్ తెచ్చిచ్చింది. అయినా పెళ్ళం టవల్ తెచ్చిచ్చి ఆ కిక్కే వేరే. స్నానం చేద్దాం టటాయ్ కాత్యాయిని, స్నానం చేస్తున్నా కాత్యాయిని, సోపు రుద్దిన కాత్యాయిని, బయటికి వస్తున్నా కాత్యాయిని. జాను సారీ. అంటే ఇన్ని రోజులు సింగిల్గా రూమ్లో ఉండి అలా అలవాట్లో పొరపాటుగా తుడుచుకుంటూ బయటకు వచ్చేసా. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. మీరు రెడీ రండి, కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. రేయ్, నీకు శోభనం కాకుండా నేను మొత్తం ఫ్రీ షో చూపించావు కదరా. ఒరే నీకు పెళ్ళైందిరా, అలా ఎలా మర్చిపోతున్నావు? ఇంకోసారి ఇలాంటి సిల్లీ మిస్టేక్ చేయదు ఓకే. చిన్నప్పటి నుండి దాచుకున్నదాన్ని సింపుల్గా చూపించావు. ఎలా? ఏం చేసావు? ఇదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది? ఏం ఇస్తుందో ఏంటో. సేమియా కాదండి, మ్యాగీ.
మ్యాగీనా? అంటే మీకు ఆఫీస్కి లేట్ అవుతుందని 2 మినిట్స్లో ఓ. చేసేసాను. ఓకే. ఉండండి, వాటర్ మర్చిపోయి తెస్తాను. ఆ. పెళ్ళి ముందుకు పూరీలు, బోండాలు, దోశలు తినేవాడిని. ఇప్పుడు మ్యాగీ తినాల్సి వస్తుంది. అంతా పెళ్ళి చేసుకోవడం వల్లే. ఆ. ఉమ్. దేవుడా, మార్నింగ్ కాఫీలా కాకుండా మ్యాగీ అన్న బాగుండేలా చూసుకో. చల్. ఆ, ఓ నేను ఇంకా వేయలేదండి. ఓకే. వెయ్యే ముందుకే భయం వేస్తుంది. చాలు. థ్యాంక్ యూ. ఇదే రేంజ్లో ఉంటుందో. తిన్న తర్వాత చనిపోకుండా చూసుకో దేవుడా. ఏంటండి, బాలేదా? అజిరిపోయింది. నిజంగా? నీలాగా ఆ చైనీస్ వాడు కూడా చేయలేరు తెలుసా. థ్యాంక్ యూ అండి. సేమ్ టు సేమ్ అండి. మీ మావయ్య గారు కూడా ఇలానే అంటారు. ఆడేవుడు? ఆడేవిడేంటండి, మా నాన్న. సారీ, మా మామయ్యది కూడా సేమ్ టేస్ట్ అనుకుంటా. ఇంకొంచెం వేయనా? వెయ్యి. ఇంకొంచెం. చల్. మీరు తింటూ ఉండండి, బట్టలు వాషింగ్ కేసి వస్తాను. జాను, లంచ్కి ఏం చేసావు? మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశానండి. ఓ సూపర్. ఓకే, నువ్వు వెళ్ళు. అసలు నా ఇష్టాలేంటో నాకే తెలీదు. అలాంటిది నాకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేసింది. ఇది పెళ్ళిలో ఉండే కిక్ అంటే. ఏమో అనుకున్నా కానీ మ్యాగీ మాత్రం చాలా బాగా చేసింది. హలో. ఏవండి, లాక్ వేశారేంటి? మరి లాక్ అయిపోతే ఎవడన్నా ఎత్తుకెళ్తాడు కదా. నన్నెవరు ఎత్తుకెళ్తారండి?